వచ్చి సమ్మర్ కదా, ఒక అంటే అమీర్పేటలో అది మరొక ముందుకి ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఏం చెప్తారు ఇలాంటి షాపు నిర్వాహకులకు కావచ్చు, లేకుంటే ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళకి కావచ్చు, వచ్చే సమ్మర్కి మీరేమి సూచిస్తారు? ఇది మనకు సమ్మర్ రాబోతుంది కాబట్టి మనకు ఎలక్ట్రికల్ కన్సంప్షన్ పెరుగుతుంది. ఎలక్ట్రికల్ కంబషన్ పెరగడంతో పాటు ఎక్కువ మెటీరియల్స్ అన్ని ఎక్కువ డ్రైవ్ ఉంటాయి. డ్రైవ్ ఉండడం వల్ల అవి తొందరగా మంటలు అంటుకొని ఫైర్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బిల్డింగ్స్ని ఫైర్ ఆడిట్ చేయించుకోవాలి, ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. మన బిల్డింగ్, మన వైరింగ్ ఎంత, లోడ్ ఎంత పడుతుంది, కరెక్ట్గానే ఉందా లేదా, మన వైరు ఏదైనా లూజ్ కనెక్షన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఫస్ట్ అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఎలక్ట్రికల్ ఆర్జినల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. రెగ్యులర్గా ఈ బిల్డింగ్స్ని మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రికల్ ఆర్జన్ వల్ల అయ్యే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ బిల్డింగ్ కూడా ఆఫ్ ఇండియా ప్రకారము బిల్డింగ్స్లో లైఫ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. సెల్లార్స్లో కానీ ఎక్కడ కూడా కంబషబుల్ మెటీరియల్ పెట్టొద్దు. ఏదైనా కానీ ఆయిల్స్ కానీ క్రాస్ ఆయిల్స్ కానీ బ్లాక్ చేయకుండా, స్టేర్ కేసెస్ బ్లాక్ చేయకూడదు. ఎక్కడ కూడా అసెంబ్లీ పాయింట్ కానీ మన ఎగ్జిట్ సైనేజ్ కానీ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కానీ ఎప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి. మేము కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము చేసిన తర్వాత కూడా పూర్తిగా ఎవాక్యుయేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేసినట్లయితే ఈ బిల్డింగ్స్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం కంట్రోల్ చేయొచ్చు.